ఎంత ప్లఫీగా వచ్చిందంటే అంత ప్లఫీగా వచ్చింది. ఆమ్లెట్ అయితే మస్తుంది, టేస్ట్ అయితే సూపర్ అనమాట, అదుర్స్ అని చెప్పొచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 ఎగ్స్ని కొట్టుకొని అందులో అయితే వేసుకోవాలి. సో 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను 3 మెంబర్స్ కోసం అయితే. సో ఎగ్ వైట్ అండ్ అలాగే ఎగ్ ఎల్లో అయితే మొత్తం మనకి కనబడకుండా బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే ఇంకా మంచిగా వస్తుంది. సో బీట్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే పసుపు, కొద్దిగా అల్లం అయితే వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. గరం మసాలా ఏదైతే యూజ్ చేయట్లేదు, మంచిగా బీట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. సో ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆమ్లెట్ వేసి ఆయిల్లోనే ఇలా తిప్పుతూ మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయింది అనుకునే టైంకి అయితే సెకండ్ వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. సో సెకండ్ వైపుకి టర్న్ చేసుకుంటే మనకి ప్లఫీ అయితే వచ్చేస్తుంది. సో ప్లఫీగా ఉంటే కొంచెం మనకి లోపల ఉడకదని అట్లా అక్కడ ఘాట్లు అయితే పెట్టుకోవాలి. టేస్ట్ అయితే మస్తు ఉన్నదండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సరే కానీ ఉంటా, మరొక వీడియోలో